డైలీ టేస్ట్ ది డైలీ. కోర్టు కేసుల్లో లొసుగులపై పట్టు, కంపెనీల ఆర్థిక లావాదేవీలపై అనుభవం, ఇది ఆయన నేపథ్యం. దివాలా తీసిన కంపెనీల తరపున వాదించే న్యాయవాది. కార్పొరేట్ కంపెనీలు దివాలా తీస్తే చాలు ఆయనే దిట్టగా భావించి అలాంటి కేసులు ఆయన చెంతకే వస్తాయి. కాలక్రమంలో న్యాయవాదిగా పట్టు సాధించిన ఆయన ఓ కేసుకు సంబంధించిన విషయాలు ఆసక్తిని రేకెత్తించాయి. 200 కోట్ల రూపాయల విలువగల కంపెనీ ఆస్తులను 25 కోట్ల రూపాయలకే దక్కించుకున్న విషయం వెలుగు చూసింది. ఇంతకీ ఎవరాయన, ఏం చేశారు, ఆయనకు ఎలా సాధ్యమైంది, ఇంతకీ ఎవరాయన? ఈయన పేరు అలోక్ ధీర్. వృత్తి ప్రఖ్యాత కార్పొరేట్ న్యాయవాది. ఆరోపణ దివాలా తీసిన ఆస్తుల అక్రమ కొనుగోలు. అలోక్ ధీర్ ప్రముఖ న్యాయవాది. దివాలా తీసిన ఆస్తుల కోసం కేసుల్లో పోరాడే కార్పొరేట్ న్యాయవాది. దివాలా తీసిన కంపెనీ కేసులను వాదించే క్రమంలో సొంత కంపెనీల ద్వారా ఆ ఆస్తులను బదలాయించుకున్న విషయం వెలుగు చూసింది. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ రాజస్థాన్లోని జైసల్మేర్లోని ఫోర్ట్ రాజ్వాడా, గొడవన్ హోటళ్లకు 24 కోట్ల రూపాయల రుణం అందించింది. హోటళ్లను నడుపుతున్న యజమానుల బృందం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైంది. దీంతో ఆ హోటళ్ల వ్యాపార రుణాన్ని నిరర్ధక ఆస్తిగా ప్రకటించాల్సి వచ్చింది. చెల్లించలేకపోయిన బ్యాంకు రుణాన్ని అలోక్ ధీర్తో సంబంధం ఉన్న ఆల్కెమిస్ట్ ఆర్క్ కంపెనీకి బదిలీ చేశారు. దీంతో అలోక్ ధీర్ జైసల్మేర్లోని ఆ హోటళ్లకు యజమాని అయ్యాడు. ఇక్కడే అలోక్ ధీర్ నాటకీయ పరిణామం వెలుగు చూసింది. ఆ హోటల్ ఆస్తి మార్కెట్ విలువ అప్పట్లో 200 కోట్లు ఉంటుంది. ఆ హోటళ్లు కేవలం 25 కోట్లకు అలోక్ ధీర్ చేతిలోకి వచ్చిందని ఆరోపణలున్నాయి. అక్టోబర్ 2021లో జైసల్మేర్ జిల్లా కోర్టు ఈ ఒప్పందాన్ని మోసపూరితంగా పరిగణించి ఎస్బీఐ అధికారులకు ఆల్కెమిస్ట్ ఏఆర్సీ యజమానికి అరెస్టు వారెంట్లు జారీ చేసింది. 2021 సంవత్సరంలో ఈ మోసం కేసులో మాజీ ఎస్బీఐ చైర్మన్ ప్రదీప్ చౌదరి కూడా అరెస్ట్ అయ్యారు. తరువాత రాజస్థాన్ హైకోర్టు ఆల్కెమిస్ట్ ఏఆర్సీ యజమాని అరెస్టుపై మధ్యంతర స్టే విధించింది. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉంది. అలోక్ ధీర్కు ఇంకా క్లీన్ చిట్ రాలేదు. ఈ విషయంపై జీ మీడియా అలోక్ ధీర్ను ప్రశ్నిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 200 కోట్ల విలువ ఏ కోర్టు రికార్డుల్లోనూ లేదు. ఎస్బీఐ వాల్యుయేషన్ ప్రకారం ఆస్తి విలువ దాదాపు 40.69 కోట్లు. అలోక్ ధీర్తో సంబంధం ఉన్న ఆల్కెమిస్ట్ ఏఆర్సీ అనే కంపెనీ పాత్ర అనుమానాస్పదంగా ఉంది. ఇదంతా గురుగ్రామ్లో విలువైన భూమి కొనుగోలు, అమ్మకంతో గోల్మాల్ జరిగినట్లు సమాచారం. క్రెడిటర్స్ కమిటీలో ఆల్కెమిస్ట్ ఏఆర్సీ 35% ఓటింగ్ హక్కులను కలిగి ఉంది. ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు ఎక్స్పీరియన్ క్యాపిటల్కు అనుకూలంగా ఓటు వేయమని తమపై ఒత్తిడి తెచ్చారని ఈడీ ముందు వాంగ్మూలమిచ్చారు. ఒక కంపెనీ మరొక కంపెనీపై అంత ఒత్తిడి తీసుకురాగలదా అనేదే ప్రశ్న. అయితే దాని ప్రమోటర్ స్వయంగా న్యాయవాది కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలోక్ ధీర్, ధీర్ అండ్ ధీర్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్, ఆల్కెమిస్ట్ ఏఆర్సీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. దివాలా ప్రక్రియలో పాల్గొన్న సంస్థలతోనూ ఆయనకు అనుబంధం. అలోక్ ధీర్పై పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటి కేసుల్లో ఆయన కంపెనీ ధీర్ అండ్ ధీర్ అసోసియేట్స్ పై ఆరోపణలున్నాయి. ఒకవైపు ధీర్ అండ్ ధీర్ అసోసియేట్స్ మద్రాస్ పెట్రోకెమ్ అనే కంపెనీ తరపున కేసును వాదిస్తున్నారు. మరోవైపు అలోక్ ధీర్ ఆస్తి పునర్నిర్మాణ సంస్థ ఆల్కెమిస్ట్ ఏఆర్సీ మద్రాస్ పెట్రోకెమ్ రుణాన్ని కొనుగోలు చేసింది. దీని అర్థం అలోక్ ధీర్ ఒకవైపు ఒక కంపెనీ తరపున కేసు వేసి మరోవైపు రుణాన్ని చెల్లించలేని కంపెనీని ఆయన సొంత కంపెనీ ద్వారా కొనుగోలు చేశాడు. ఇది కేవలం వ్యాపార ఉల్లంఘన కాదు, నైతికతను ఉల్లంఘించడం. కంపెనీలకు న్యాయం చేయడమే తన పనిగా పెట్టుకున్న ఒక కార్పొరేట్ న్యాయవాది వివిధ కేసుల్లో చట్టం ముందు నిందితుడిగా ఉన్నాడు. మోసపూరిత విధానాల ద్వారా లాభాలు ఆర్జించడం దీని ఉద్దేశం. తీవ్రమైన ఆరోపణలతో కోర్టు ముందు కేసులను ఎదుర్కొంటున్నాడు.